ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సౌమ్య మా దగ్గరే ఉంది. పాప గురించి నీకు చెప్పడానికి ముందు మా గురించి నువ్వు తెలుసుకోవాలి. సౌమ్య మీ దగ్గర ఎందుకుంది? మీరు నిజమే చెప్తున్నారా? నిజమవని. ముందు నేను సౌమ్యని చూస్తే గానీ నమ్మను. ఓకే ఓకే కూల్ అవని. చరణ్, మన వాళ్లకు వీడియో కాల్ చేయి. ఓకే సార్. చెప్పన్నా. రే ఒకసారి పాపం చూపించరా. ఓకే అన్నా. సౌమ్య అటు చూడమ్మా. నేను పిన్ననమ్మా. సౌమ్య అమ్మా, సౌమ్య. రే, మా సౌమ్యను ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా విడిచిపెట్టండి. పాప ఎక్కడుందో చెప్పండి. పాప కోసం మా అక్క తల్లడిల్లిపోతుంది. పాప ఎక్కడుందో చెప్పండి. చెప్పండ్రా. కూల్ అవని, కూల్. చరణ్, మన గురించి అవనికి చెప్పు. ఓకే సార్. అవని గారు జాగ్రత్తగా వినండి. ఈయన పేరు డేవిడ్. ఫారిన్లో పంచలోహ విగ్రహాలతో బిజినెస్ చేస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి తెలుసుకుని అది కావాలని ఇండియా వచ్చారు. మీ ఇంటికి వచ్చింది డాక్యుమెంటరీ తీయడానికి కాదు, విగ్రహం గురించి. ఆ రోజు అటాక్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఎందుకంటే ఆ గదిలోకి ఎవ్వరం అడుగు పెట్టలేమని తెలుసు. బాటమ్ లైన్ ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. అలాగే పాపని సేఫ్గా వదిలేస్తారు. లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. ఆ విగ్రహం కొన్ని వేల మంది ఆకలిని తీర్చే అక్షయ పాత్రరా. దాని మహిమ గురించి మీకు తెలీదు. మీరు అమ్ముకోవాలని చూస్తున్నారు. మేము దానిని నమ్ముకుని బతుకుతున్నాం. అమ్మవారు బయటికి రాకూడదు. ప్రజల క్షేమం కోసం అక్కడే ఉండాలి. నేనెట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాను. అయితే పాప మీద ఆశలు వదులుకోండి. పాపకు అమ్మవారికి లింక్ పెట్టకండి. దానిని మీరు టచ్ చేయలేరు. టచ్ చేయనివ్వను కూడా. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావని? నీకు విగ్రహం ఇంపార్టెంటా, పాప ఇంపార్టెంటా? రెండు నా ప్రాణమే. యు హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్ అవని. విగ్రహాన్ని పూజ మందిరం నుంచి మీరు మాత్రమే తీసుకురాగలరు. సో మీరు తీసుకుని వస్తే మరో నిమిషంలో మీ సౌమ్య మీ దగ్గరికి వచ్చేస్తుంది. మాకు ఎక్కువ సమయం లేదు అవని గారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. పోలీసులతో అస్సలు చెప్పకూడదు. చెప్పినా మేము దొరకం. మాకు ఇలాంటివి అలవాటే. ఓకే? కాల్ కోసం ఎదురు చూస్తుంటాం. కమాన్, లెట్స్ మూవ్. ఆగండి. అమ్మవారి మహిమ గురించి మీకు తెలియదు. అమ్మవారిని నా ప్రాణం పోతుందనుకున్నా బయటికి తీసుకురాలేను. ఆ విగ్రహం నా అత్తయ్య ఇంట్లోనే ఉండి పూజలు అందుకోవాలి. కమాన్. ఏయ్, ఆగండ్రా. ఏయ్, రేయ్, రేయ్, ఆగండ్రా. రేయ్, మా సౌమ్యను వదిలేయండి. మీరు నాశనం అయిపోతారు. రేయ్, రేయ్, ఆగండ్రా. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. అలాగే
పాపని సేఫ్గా వదిలేస్తారు, లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అలాంటి దుర్మార్గులను కలవాల్సి వస్తుందని ఊహించలేదు. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. సమయానికి శేఖర్ బావ కూడా లేడు. అక్కడ మీటింగ్స్ లో ఉంటాడు. ఇప్పుడు చెప్తే కంగారు పడతాడు. సౌమ్యని కాపాడుకోవడానికి నేను అలాంటి పని చేయలేను. కానీ సౌమ్యని వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి? ఏదో రకంగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్లాలండి. కాస్త బెట్టు చేస్తారు. అయినా సరే ఎలాగోలా బతిమలాడి తీసుకువెళ్దాం. చిన్న పాపని కిడ్నాప్ చేయించి పెద్ద కథే నడుపుతున్నావు. కాలం కలిసి రావట్లేదు కానీ మాయా, లేదంటే నిహారిక ఈ పాటికి ఇదిగో ఆ స్థాయిలో ఉండేది. సౌమ్యని కిడ్నాప్ చేయించి ఫారినర్స్ తో విగ్రహం డీల్ గురించి అవనితో మాట్లాడించాను. పాపే నా ప్రాణం, పాప కోసం ఏదైనా చేస్తాను అని మా ముందు చాలాసార్లు అవని అంటూ ఉండేది. ఇప్పుడు పాప కోసం ఎంత త్యాగం చేస్తుందో, ఎంత రిస్క్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు నేను ఉపయోగించింది వజ్రాయుధంతో సమానమైన ఆయుధం లాంటిది. యుద్ధరంగంలో చేతిలో ఆయుధం లేకుండా మిగిలిపోయిన సైనికుడి పరిస్థితి ఎలా ఉంటుందో అవని పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాన్ని ఆ ఫారినర్స్ కి అందజేస్తుంది. ఆ విషయం బయటపడుతుంది. పోయి అమ్మవారిని దొంగల పాలు చేస్తావా అని అత్త చేతిలో అవనికి మొదల దొరుకుంటుంది. ఏ విషయంలోనైనా క్షమించిన అత్త అమ్మవారి విషయంలో మాత్రం బిడ్డలని కూడా క్షమించదు. అప్పుడు అవనికి ఇంటి నుండి బయటికి పోయే పరిస్థితి తప్పదు. అంతేకాదు, ఇక జన్మలో అవని తిరిగి మళ్ళీ ఇంటికి రాలేదు. మీరు చెప్పింది వినటానికే వినసొంపుగా ఉంది. నిజంగా జరిగితే కనుక ఎంత బాగుంటుందో. ఇప్పుడు మీరు విన్న సౌమ్య కిడ్నాప్ ఆడియో రేపటి రోజున వీడియోగా మారుతుంది. బిగ్ స్క్రీన్ లో సినిమా చూసినంత థ్రిల్ గా ఉంటుంది. మనం పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. నిహారిక, నిహారిక, నిహారిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.